బ్రౌన్ రైస్ ఉడుకుతుంది. చిక్కుడుకాయలు ముక్కలు కట్ చేసి సాల్ట్ పెట్టేసి ఉంచాను. చిక్కుడుకాయ వేపుడు ఆయిల్ పోసేస్తున్నా. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, కరివేపాకు ఏ కూరలో అయినా వేసుకోవచ్చండి, జుట్టుకి చాలా మంచిది. కరివేపాకు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని ఉదయమే కరకడుపునే తాగితే ఓడిన జుట్టు మళ్ళీ వస్తుందండి, జుట్టు కూడా రాదు. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక తాలింపు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ వేసాక ఏం చేస్తామండి, సాల్ట్ వేసేసుకుంటాం. ఉల్లిపాయ తాలింపు వేగుతుంది. చిక్కుడుకాయలు సాల్ట్ వేసి కడిగేసుకున్నానండి. ఏ కూరగా అయినా సాల్ట్ వేసుకొని కడిగేసేయాలి. అప్పుడు అందులో పురుగులకి మందులు కొడుతుంటారు, స్ప్రేలు చేస్తూ ఉంటారు కదండి. మనం ఎప్పుడైనా సరే కూరగాయలని నీటిలో సాల్ట్ వేసి కడుక్కోవాలి. పసుపు, సాల్ట్ నేను ఉల్లిపాయ వేసేటప్పుడు వేసేస్తానండి, తొందరగా ఉల్లిపాయ మగ్గిపోద్దని సాల్ట్ ముందే వేసేస్తున్నాను. పసుపు వేసి ఆ చెక్క గరిటె తిప్పం రాలేదండి, అందుకే స్టీల్ గరిటె తెచ్చుకున్నానే. ఇంకా మగ్గాలి, నిదానంగా మగ్గాలి చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. ఫ్రై అనుకుంటున్నాను నేను. అయితే కారం లైట్గా వేస్తానండి, పచ్చిమిరకాయ ఎండుమిరకాయ వేసాను కాబట్టి లైట్గా వేస్తున్నా. కారం సరిపోద్ది. బాగా వేయకపోతే బాగోదండి చిక్కుడుకాయ. వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పరకలు. ఈ కొత్తిమీర అయినా మంచి టేస్ట్ వస్తుందండి కూరకి. కరివేపాకు తాలింపులో కరివేపాకు, కూర అంతా అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరండి, కమ్మదనం. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. ఇదండి ఈరోజు మా వంట. బ్రౌన్ రైస్ అయిపోయింది. బ్రౌన్ రైస్, పొయ్యి మీద పాలు, ఇదిగోటి మా చిక్కుడుకాయ కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.